జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చే లోపు సుబ్బారెడ్డి అరెస్ట్ ఉంటుందా, రైట్. భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ ఉంటుందా ఆ కేసుల్లో తిరుపతికి సంబంధించి? అవునవును. కొత్తగా ఇంకేం మాజీ మంత్రులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది? ఆల్రెడీ విడుదల రజనీ పైన కేసులు. అవును, అది లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ దాంట్లో 2,20,00,000 పెండింగ్. లేకపోతే ఆడుదాం ఆంధ్ర, ఎవరు మన రోజా గారు ఉన్నారుగా, అదేదో అంటున్నారు విజిలెన్స్ దర్యాప్తు కూడా అయిపోయింది. విజిలెన్స్ అయిపోయింది, ఇన్ని పేజీలు, కొన్ని వేల పేజీలు 30,000 పేజీలో ఏమన్నారు, డీజీపీ గారికి అందజేశారని చెప్పేసి అన్నారు. దగ్గర ఒక 20 కోట్ల స్కామ్ జరిగినట్టుగా, దుర్వినియోగం అయినట్టుగా 110 కోట్లు. అవును, అప్పుడు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అధికారులపై చర్యలకు కూడా రికమెండ్ చేసినటువంటి పరిస్థితుల్లో. అవును, 124 మంది దాంట్లో అధికారులు బలైపోయింది ఆ పేర్లు. అప్పుడు ఉన్నటువంటి ఆ ధ్యాన్ చంద్ దగ్గర నుంచి ఆ శాప్ ఎండీగా ఉన్నటువంటి హర్షవర్ధన్ పైన, అవును, అందరిపైన చర్యలకు రికమెండేషన్ చేసిన దీంట్లో అంటే అన్ని కేసుల్లో అధికారులతో సరిపెడతారా? వైసీపీ నాయకుల దగ్గరికి వెళ్ళమంటారా? ఇది ప్రజల్లో చర్చ. అవును, ఏది ఇదెక్కడి విడ్డూరం? ఇప్పుడు అధికారి అనేవాడు ఎవరు ఆదేశాల మేరకు చేస్తారు? వాళ్ళు ఒత్తిడి మేరకు సంతకాలు అంతే కదా దీంట్లో. అవును, ఇప్పుడు ఇప్పటికే అటు పోలీస్ అధికారులు సఫర్ అయ్యారు. పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర నుంచి విశాల్ గున్ని, కాంతిరాణా టాటా, అవును, జాషువా, విజయపాల్, పివి సునీల్, నాయక్, అవును, ఇంతమంది సఫర్ అయ్యారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి మరి గీత దాటినందుకు. ఇప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. హద్దు మీరిన వారు శిక్షింపబడాలి. అది మేడం భారతీ విషయంలో హద్దు మీరిన శిక్షింపబడాల్సింది ఖచ్చితంగా. ఈ ప్రభుత్వం మనం చూసినంత వరకు నిష్పాక్షికంగానే వెళ్తాం. రైట్. ఎందుకంటే ఆ రోజు భారతీ మేడం మీద కామెంట్స్ డెరిగేటర్ కామెంట్ చేశారు కదా, అతను కామన్ మ్యాన్, అవును, ఎవరు కిరణ్ అనే అతన్ని మరి వెంటనే అరెస్ట్ చేశారు. ఇమిడియట్ విత్ ఇన్ అవర్స్ లోనే అరెస్ట్ చేశారు. అంటే భారతీ మేడంకి న్యాయం జరగలేదా? ఆమె ఇప్పుడు ఈ కేసు వేసినా కూడా కొత్తగా వచ్చే సానుభూతి ఏంటి? వీళ్ళకి నోటీసులు పంపించినా కూడా ఇంకా తనకేదో సానుభూతి వస్తుందనో, లేకపోతే ప్రజల్లో తను ఒక బాధితురాలుగా ఎక్స్పోజ్ అవ్వాలనో ఈ నోటీసులు పంపినా, రైట్, రాష్ట్రం అంతా మీ బాధితులే. ఇప్పుడు మీరు కొత్తగా బాధితురాలు ముసుగులో వాళ్ళ దగ్గరికి వెళ్తే అదొక కామెడీగా మారుతంలో ఇంకా వింతేముంది? అదే కదా. ఆచి చికెన్ మసాలా